ప్రతి మనిషి జీవితంలో కొంతమంది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వాళ్ళు ఉంటారు. నా లైఫ్కి ఆల్ టైమ్ ఇంకా ఫర్ ఎవర్ హీరో అంటే మా నాన్ననే అన్నారు. మా బావ అండ్ నా వైఫ్. ఈ నేను డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ వరకు ఒక 4 years ఫైనాన్షియల్లీ నేను జీరో కాదు, ఇక నెగిటివ్. నేనున్నా కదా నీకు, నేను సపోర్ట్ చేస్తా. సో ఒకసారి వెనకకి తిరిగి చూసుకుంటే ప్రతి మనిషి జీవితంలో కొంతమంది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వాళ్ళు ఉంటారు. అది ఆర్ట్ టైమ్స్లో కావచ్చు, సంతోషం అప్పుడు కావచ్చు, ఎస్పెషల్లీ ఆర్ట్ టైమ్స్లోనే ఎక్కువ గుర్తు. ఎగ్జాక్ట్లీ. సో మీ జీవితం కూడా ఈరోజు వెనకకి తిరిగి చూసుకుంటే అట్లాంటి ఒక 3 వ్యక్తులు ఎవరు, ఏదైతే మీ జీవితంలో చాలా ఏమంటారు ఆర్ట్ టైమ్స్లో కావచ్చు, ఇంకేదైనా పొజిషన్లో కావచ్చు. ఎందుకంటే మన జీవితంలో యావరేజ్గా ఇప్పటివరకు కూడా చూసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక 1000కి పైగా మనం ట్రావెల్ చేసి ఉంటాం అట్లా ర్యాండమ్గా ఇట్లా నడుస్తుంటాయి ఫ్రేమ్లు. కానీ సడన్గా ఆగి ఒక 3 గురించి వెనకకి తిరిగి చూసి ఎవరికైతే నచ్చిరో లేదంటే ఎవరైతే మనకు హెల్ప్ చేసిరో అంటే అట్లా మీ జీవితంలో ఎవరు ఇంపార్టెంట్ వ్యక్తులు 3 అండ్ ఎందుకు? నా లైఫ్కి ఆల్ టైమ్ ఇంకా ఫర్ ఎవర్ హీరో అంటే మా నాన్ననే అన్నది. నాకు అంటే అన్ని రకాలుగా మ్యాసివ్ సపోర్ట్ మా ఫాదరే. అంటే నేను స్ట్రగుల్ అవుతున్న ఫేజ్లో కానీ ఆయన కష్టాల గురించి చెప్పి ఆయన ఎట్లా ఓవర్కమ్ చేసిండో చెప్పి మనము వెనకడికి వేయొద్దురా ఒక దగ్గరికి వెళ్తే. సక్సెస్ ఫెయిల్యూర్ సెకండరీ, కానీ మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ తక్కువ ఉండకూడదు అనేది నన్ను ఎప్పటికప్పుడు చెప్తూ నన్ను ఇన్స్పైర్ చేస్తూ వచ్చింది ఎప్పుడు మా నాన్ననే. ఆయన తోటే నేను ఇన్ని ఇయర్స్ స్ట్రగుల్ అవుతున్నా కూడా ఆయన మొహంలో ఎప్పుడైనా ఆనందం చూడాలి మనం సక్సెస్ అయ్యని చెప్పేసి నేను ఆయన చెప్పిన ఆయన లైఫ్ లెసన్స్ నేను నేర్చుకుంటూ వెళ్తూనే వెళ్ళిన. బట్ అన్ఫార్చునేట్లీ సినిమా రిలీజ్ అయ్యే మూమెంట్లో ఐ లాస్ట్ మై ఫాదర్. సో అక్కడ నేను మొత్తం కంప్లీట్ వెనక్కి వెళ్ళిపోయినా. ఎట్లా అంటే ఇక నేను చాలా వరకు చాలా సీన్స్ పాజిటివ్గానే తీసుకుంటాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై డాడ్ స్ట్రగుల్ కానీ వాట్ ఎవర్. మనం వచ్చిన మిడిల్ క్లాస్ పర్సన్స్కి బ్యూటీ ఏంటంటే కొంచెం వాడికి ధైర్యం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పోయేది ఏముండదు, మనకు కోల్పోవడానికి ఏముండదు. సో ఓన్లీ టైమే పోతుంది అంతే మనకి. సో ఆ ఒక్క స్పేస్ కూడా నేను దాటి వెనక్కి వెళ్ళిపోయినా. నేను ఇంకా లైఫ్లో కమ్బ్యాక్ ఇవ్వలేనని అనుకున్నా. సో మా నాన్న తర్వాత అంటే నెక్స్ట్ మా బావ అండ్ నా వైఫ్. వాళ్ళిద్దరికి నేను ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అన్న. ఎందుకంటే ఒకటి మా బావ డాడ్ లేడు వదిలేసి, నాకంటే మా డాడ్ చనిపోయిన తర్వాత ఎక్కువ బాధపడ్డది మా బావనే. అంటే ఆయన కూడా ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా చూసి ఏమున్నా గైడెన్స్ లాగా డాడ్తో మాట్లాడుతుండే. సో తను కూడా చాలా ఘోరంగా అదైపోయి ఆయన ఏమన్నా అంటే డాడ్ లేడని నువ్వు బాధపడకు, ఏం ప్రాబ్లం వచ్చినా నేనున్నా నీకు, నువ్వు కష్టపడరా, నువ్వు ఒక ఫీల్డ్కి వెళ్ళినావు, నువ్వు కష్టపడు, నీకు నేనున్నా, నువ్వు టెన్షన్ పడకు అని నాకు ఎవ్రీ మూమెంట్లా ఆ మూమెంట్ నుంచి నాకు అసలు ఒక వేరే అంటే ఫాదర్ ఫిగర్ లాగానే చూస్తున్నా ఇప్పుడు అతను. ఇంకా ఇంతకుముందు అంటే బావా అంటే జస్ట్ మా బ్రదర్ అన్న అన్నట్టు చూస్తుండే. దెన్ ఒక ఫాదర్ ఫిగర్ ఫీలింగ్ వచ్చేసింది అక్కడ నుంచి. సో మా బావ, ఇక మా బావ కాకుండా నా వైఫ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్ అన్న. ఎందుకనంటే ఈ నేను డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ వరకు ఒక 4 years ఫైనాన్షియల్లీ నేను జీరో కాదు, ఇక నెగిటివ్లు. ఎందుకంటే సినిమాలు చేయడం తక్కువ, రామనైత్కే 2 ఏళ్ళు ఎగిరిపోయింది నాకు. దెన్ నేను ఆ తర్వాత ఇంకా ఇవన్నీ సినిమాలు రామనేత్ 2 years వల్ల సినిమా ఆఫర్స్ ఎక్కువ రాలే నాకు. సో ఆల్మోస్ట్ 3-4 years నేను నిల్లనే చెప్పుకోవాలి. బట్ ఏ మూమెంట్లో కూడా ఆమె నా పక్కనే ఉండి, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అరే నేను ఉన్నా కదరా నువ్వెందుకు అదైతున్నావు అంటే ఇక మేము ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లానే ఉంటాం, నేనున్నా కదా నీకు, నేను సపోర్ట్ చేస్తా, నువ్వు సక్సెస్ అయిన రోజు మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాము, నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వైతే నెగటివ్ ఉండకు, ఫైనాన్షియల్గా నీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను నీకు అనుకుంటా, అవసరమైతే జాబ్ చేంజ్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి నేను ఉంటా, సో ఇంకా నువ్వెందుకు, నువ్వు టెన్షనే పడకు నువ్వు అని చెప్పేసి నా వైఫ్ ఎప్పుడు ఈ 4 years మొత్తం తను నాతో సపోర్టివ్గానే ఉన్నది. సో నేను ఈరోజు మళ్ళీ ఇంకో సినిమా రాస్తా అన్నా కూడా తను ఎందుకురా యాక్టింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక సీన్ అలా, అరే నీకు నచ్చింది నువ్వు చేసుకో అబ్బా, మనం హ్యాపీగా యాజ్ అ సక్సెస్ఫుల్ కపుల్గా మనం ఉండాలి, నేను నీకు సపోర్టివ్గా ఉంటాను, నువ్వేమన్నా చేసుకో. సో ఎవ్రీ పర్సన్ అట్లాంటి ప్రతి మనిషికి అట్లాంటి ఒక వైఫ్ ఉండాలి. సపోర్టివ్ వైఫ్ ఉందంటే వాడు ప్రపంచాన్ని జయిస్తాడన్నా. సో మనకి కావాల్సింది 2, మీకు ఇంకెక్కువ తెలుసు, మెంటల్ పీస్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ 2 నాకు మా బావ మా వైఫ్ ఇచ్చిన తర్వాత సో నేను స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన అంటే వాళ్ళ వల్లనే అన్న. సో అందుకనే ఈ సెకండ్ ఫిలిం మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి సక్సెస్ కొట్టి నా సక్సెస్ వాళ్ళిద్దరికి డెడికేట్ చేయాలని అనుకుంటున్నా. చూద్దాం దేవుని దయ.
అంటే మనిషి అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. అవునండి. సో, స్పెషల్లీ మన ఆ టైమ్స్‌లో ఎవరైతే హెల్ప్ చేశారో, జర్నీ మొత్తంలో హెల్ప్ చేసిన వాళ్ళకి తిరిగినప్పుడు అంటే వెనక్కి తిరిగి చూసినప్పుడు వాళ్ళకి గ్రాటిట్యూడ్ తెలియజేస్తుండాలి. అప్పుడే మనకు ఆ భగవంతుడు ఇంకా ఎక్కువిస్తాడు. నిజం. నిజం. అట్లా ఇప్పుడు మీరు మీ గ్రాటిట్యూడ్ రిలేటెడ్ బావగారు ప్లస్ మీ వైఫ్ చెప్పారు కదా! అది గ్రేటు. అండ్ మీరు మూవీ సక్సెస్ కొట్టి కూడా వాళ్ళకే అంకితం చేస్తున్నారు కదా! ఇంకా గ్రేట్ అది. అది నిజంగా చెయ్యాలన్న. ఎందుకంటే ఈ 4 ఇయర్స్ ఫేజ్ అయితే ఉందో, ఎస్పెషల్లీ డాడ్ చనిపోయినాక 2 ఇయర్స్ ఫేజ్ అయితే నేను మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను ఎక్స్పెక్ట్ చేయలేను. నేను ఒక స్టేల్ అయితే మా వైఫ్ జాబ్ చేస్తాయి కదా, యూఎస్ వెళ్ళిపోదాం రాబోయ్ ఆనే ఉందాం మంచిగా, ఆడ నేను కూడా ఏదో జాబ్ చేసుకుంటాను ఇంటెన్షన్ లో కూడా నేను ఒకటి స్టేజ్కి వెళ్ళిపోయాను. ఓకే. పిచ్చి లేచిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అవన్నీ ఎందుకు ఆలోచించకు, డాడ్ లేడు ఓకే నీకు ఫిజికల్ గా, కానీ ఆయన సపోర్ట్ చేసిండు కదా, నీకు మేమున్నాం అని అట్లా తను మా బావకి ఎత్తే మా బావ కూడా నువ్వేం డిప్రెషన్కి వెళ్ళక అట్లా నువ్వు అట్లా ఉండకు. ఓకే నాకు అర్థమైంది నీకు డాడ్ లేడన్న ఫీల్ ఎంత ఉందో, బట్ స్టిల్ ఆయన లేకపోవచ్చు, బట్ ఆయన ప్లేస్ లో నేనున్నా, టెన్షన్ పడకు. సో వాళ్ళు చెప్పడం వల్ల నేను మళ్ళీ సక్సెస్ కొట్టాలి అన్న ఒక కసి మీద మళ్ళీ బ్యాక్ వచ్చిన. గ్రేట్, కొడతారు కూడా మీరు హోప్ఫుల్లీ. అండ్ ఖచ్చితంగా వాళ్ళకి అంకితం కూడా మీరు ఇవ్వాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.